రైట్ లెగ్ స్ట్రెయిట్, లెఫ్ట్ లెగ్ బ్యాక్ వస్తుంది. హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు కర్రసాము అనే కార్యక్రమం ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. అసలు ఈ కర్రసాము అంటే ఏంది, ఈ కర్రసాములో ఉన్నటువంటి ప్రత్యేకత, కర్రసాములో ఉన్నటువంటి ఎందుకు ఇది ఎక్కువగా నేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం. ముందుగా ఈ కర్రసాము అనేది మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నేను పొట్టి శ్రీరాములు తెలుగు స్థితిలో మాస్టర్ ఆఫ్ పర్వామి నర్సరీ చేస్తున్నాను. మా గురువు గారి పేరు వచ్చేసి ఆకుల శ్రీధర్. ఆయన మన ఇండియాలోనే కర్రసాములో మొట్టమొదటి పీహెచ్డీ చేస్తున్నారు. ఆయన దగ్గర నేను 2 సంవత్సరాలు నేర్చుకుని మా సార్ దగ్గరనే నేను కూడా స్టూడెంట్స్కి చెప్పడం మెల్లమెల్లగా కాలేజ్ ఆ విధంగా ముగించడం కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు ఏ సమయంలో ఈ కర్రసాము అనేది నేర్చుకుంటాం? మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:36 నుంచి 7:30 వరకు. మామూలు ఎన్ని బ్రాంచెస్ కాదు? ప్రజెంట్గా రవీంద్ర భారతిలో ఒకటి ఉండే మా గురువుగారు చెప్తున్నాక దాంతోపాటు నేను అక్కడ నేర్చుకొని ఆ తర్వాత కూడా ఇంటి దగ్గర ఉంటే అందరికి ఇబ్బంది అవుతుంది. ఈ బ్రాంచ్ ఎక్కడ పేరు? బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్ కర్మన్ఘట్లో పవన్పూరి కాలనీ 2 నెంబర్ 3Cలో రేణు అకాడమీ అని చెప్పేసి స్టార్ట్ చేశాను.
కర్మట దగ్గర ఉన్నటువంటి ఈ పార్క్ పేరు ఇది పవన్పూర్ కాలనీ పార్క్. దాదాపుగా ఇప్పుడు ఎంతమంది పిల్లలతో స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ అయితే ఎవరు లేకుండే, కొత్త బ్రాంచ్ కదా, ఇప్పుడు ఒక 10 మెంబర్స్ వరకు వస్తున్నారు. ఇంకా కూడా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకా కూడా రానికే చాలామంది కాల్ చేస్తున్నారు. దాదాపుగా ఈ కర్రసం అనేది ఎక్కువగా ఎంత టైం పడుతుంది నేర్పించడానికి? అది వచ్చేసి యాక్చువల్గా చెప్పాలంటే ఒక పర్సన్పై డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది తొందరగా అబ్జర్వ్ చేయగలుగుతారు. అలాంటి వాళ్ళు ఒక 2 నుంచి 2 months లోపు కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకోగలుగుతారు. ఇంకా స్లోగా నేర్చుకున్న వాళ్ళకైతేనేమో ఒక 2 months ఎక్కువ పట్టచ్చు. ఓకే, ఈ కర్రసం నేర్పించేటప్పుడు ఈ కర్రలు మీరే ప్రొవైడ్ చేస్తారా, వాళ్ళే తెచ్చుకుంటారా? కొన్ని చోట్ల అంటే ఫీజుని బట్టి కొంచెం మనం ఎక్కువ ఫీజు ఏమైనా తీసుకున్న అమౌంట్ తీసుకోవాలనుకుంటేనేమో అందులో స్టిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. లేదనుకుంటే ఇండివిజువల్గా కొంతమంది తెచ్చుకుంటారు. అది ఎట్లా ఆర్డర్ తోటి కేన్ స్టిక్స్ తెప్పిస్తాము. ఈ ముందుగా కర్రసం అనేది ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేస్తుంది? ఎట్లా అంటే వామప్, ఫస్ట్ వామప్ డైలీ క్యాజువల్గా జరిగి అందరూ చేసుకుంటారు కదా, ఆ విధంగానే వామప్, రన్నింగ్, దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి. స్టిక్తో కూడా మనం హ్యాండ్ ఏ విధంగా ఫీల్ చేసుకోవాలని అలాంటి వామప్స్ కూడా ఉంటాయి. ఆ వామప్స్ అవన్నీ. ఓకే శివ గారు, ఈ యొక్క కర్రసాము నేర్చుకోవడానికి వయసుతోనే సంబంధం ఉందా? వయసు వచ్చేసి 5 సంవత్సరాల నుంచి నీకు 90 సంవత్సరాలైనా ఉండని చేయగలిగే శక్తి ఉండాలి, కానీ ఎవరైనా చేయొచ్చు, నేర్చుకోవచ్చు. ఎంతమంది పిల్లలతో స్టార్ట్ చేశారన్నారు? ఇప్పుడు వచ్చేసి ఒక 10 మెంబర్స్ వస్తున్నారు. ఓకే, అంటే మీకు ఈ కర్రసాము అనేది ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి నేర్పిస్తారు, ఇంకా బ్రాంచెస్ ఏమైనా పెడతారా? ఫ్యూచర్లో హైదరాబాద్లో ఇంకా బ్రాంచెస్ పెట్టాలని ఉంది. నాకు స్టూడెంట్స్ ఇంకా కొంచెం పెరిగే కొద్దీ కూడా బ్రాంచెస్ స్టార్ట్ చేస్తాను. అంటే ఈ యొక్క కర్రసాంలో ఉన్నటువంటి స్టెప్స్ కానీ తిప్పడం కానీ ఇవి ఎన్ని స్టెప్స్ ఉంటాయి ఇందులో ఎన్ని స్టెప్స్ అని కాదు, చాలా ఉంటాయి. దానికి కౌంటింగ్ అనేది ఏం లేదు. మనకి ఎన్ని వేరియేషన్స్ వస్తే అన్ని వేరియేషన్స్లో తిప్పడమే. ఓకే, ఈ యొక్క కర్రసాం అనేది చాలా, అంటే ఈ కర్రసాం అనేది దేనికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది? ఇది వచ్చేసి ఒక ఆత్మరక్షణ కళ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజులలో ఇంకా ఆడవాళ్ళకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, ఇలాంటి దానిపైన అమ్మాయిలు మంచి ప్రొటెక్షన్, అది సెల్ఫ్ డిఫెన్స్. ఓకే, థ్యాంక్ యూ శివ గారు. ఎందుకంటే ఈ యొక్క కర్రసాం అనేది చిన్న 5 సంవత్సరాల నుంచి దాదాపు 90 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క కర్రసామను నేర్చుకోవడానికి ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ముందుగా ఆడపిల్లలకి ఉన్నటువంటి రక్షణ, వాళ్ళకి ఏమైనా ఆపద జరిగిన ఎవరైనా అటాక్ చేసినా కూడా ఈ కర్రసామ అనేది ఒకసారి వాళ్ళు ఏ విధంగా నేర్చుకున్నారు, ఆ కర్రసామ అనేది వాళ్ళకి ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది, ముందుగా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న, మీ పేరు? నా పేరు ఏకే రాజా నరసింహాచారి. ఓకే, ఈ అకాడమీ అనేది రేణుకా అకాడమీ అనేది మీకు ఎట్లా అప్రోచ్ అయ్యారు, మీరు ఎట్లా వచ్చారు ఇక్కడికి? అంటే నేను అంతకుముందుకే తపన ఉండే అప్రమేషన్ చేసినందుకు అనుకోకుండా ఇక్కడ బ్రాంచ్ వెలువడింది, సంతోషంగా ఊరికొచ్చి జాయిన్ అయినాను. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ కరాటే చేసిన, యోగా మాస్టర్, కరాటే బ్రౌన్ బెల్ట్, మళ్ళీ యోగా మాస్టర్ 25 years నుంచి, ప్లస్ అది అంతకు మించి ఇది ఉన్నది. మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తారు? మార్నింగ్ 6 to 7:30 వరకు వస్తాం. అంత పొద్దున మీరు నైట్ లేట్ అయినా కానీ ఎందుకో ఈ కర్రసాము నేర్చుకోవాలన్నప్పటి నుంచి 5కే మెలికి అవుతుంది. అది అర్థమైతే లేదు, ఆ మనసులో తప్పన్నా మరి అది ఏందో. మీరు ఎంతవరకు నేర్చుకున్నారు కర్రసాము? నేను ఇప్పుడు 1 month వస్తుంది. ఆ 1 monthలో ఎంతో నేర్చుకున్నట్టు అనిపిస్తుంది. అది మరి చాలా ఎక్కువ నేర్చుకున్నట్టు అనిపిస్తుంది. మీ పేరు? నా పేరు వాయి అశ్వత్. మీరు ఎప్పటి నుంచి నేర్చుకుంటారు కర్రసాము? ఒక 1 week అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. అంటే ఎంతవరకు నేర్చుకున్నారు ఈ కర్రసాంలో? ఫార్వర్డ్ రివర్స్ అని, ఫార్వర్డ్ రివర్స్, ఇంకా బ్యాక్ సైడ్ విన్నాము. అన్నీ బాగా అనిపిస్తారా? మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అంత పొద్దున లేచి రావడం? ఓకేనా, అంటే మీ ఫ్రెండ్స్ గిట్లా ఎవరైనా జాయిన్ అయ్యారని? ఒక్కనే జాయిన్ అయినా? మీ ఫ్రెండ్స్ వరకు ఎవరైనా చెప్పారా? చెప్పారా? వాళ్ళు ఏమైనా వస్తున్నారా? నా పేరు ప్రవీణ్ గౌడ్ అండి, నాగోల్ మాది. ఎట్లా అప్రోచ్ అయ్యారు? సో యాక్చువల్లీ నాకు కర్రసాం అనేది చిన్నప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉండే. సో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మా ఏరియాలో వెతికితే నాగోల్ చుట్టుపక్కల కూడా అప్పుడు అంత వెళ్ళే వాళ్ళు కూడా కాదు, ప్లస్ మాకు అంత ప్రొవిజన్ కూడా లేదు కర్రసాంకి. సో దానికోసం వెతుకుతూ అలానే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మా బాబు కోసం వెతకడం స్టార్ట్ చేశాను నేను రీసెంట్ టైంలో. వెతకడం స్టార్ట్ చేసినప్పుడు ఆన్లైన్లో యూట్యూబ్లో చూస్తుంటే మనకు మొత్తం హైదరాబాద్లో అయితే ఒకటి కనిపిస్తుంది మనకి, ఓన్లీ శ్రీధర్ మాస్టర్. అది కూడా ఓన్లీ సమ్మర్ క్యాంపే ఉంటుంది, రెగ్యులర్గా ఉండదు మనకి. సో లాస్ట్ 2 years నుండి కూడా మా బాబు కోసం సమ్మర్ క్యాంప్లో నేను ట్రై చేస్తున్నాను. అప్పుడు ఎప్పుడు కూడా అకాడమీ అనేది ఫుల్గా కనిపిస్తుంది మనకి, ఫుల్గా అనిపిస్తుంది. సేమ్ టైంలో నేను ఇక్కడ నుండి ట్రావెల్ చేసి సికింద్రాబాద్కి వెళ్ళేసి అక్కడ నేర్పించి తీసుకున్నామంటే బాబు అప్పటికి కొంచెం ఏజ్ తక్కువ వెళ్ళి, సో అంత ట్రావెల్ చేయడము ఎందుకు లేదు అని చెప్పేసి ఆగాను. లాస్ట్ ఇయర్ కూడా అప్రోచ్ అయ్యాను, కానీ వేరే ఇక వివిధ కారణాల్లో మా ఇంట్లో మ్యారేజ్ ఉండే డ్రాప్ అయిపోయాం. దాని తర్వాత ఈ ఇయర్ మళ్ళీ శ్రీధర్ మాస్టర్ని కాంటాక్ట్ చేశాను. అసలు లాస్ట్ 2 years నుండి మేము ట్రై చేస్తున్నాను, కొంచెం మా బాబుకి ఇలానే ఈ ఇయర్ నేర్పించాలంటే లేదు, మా పర్సన్ మా శిష్యుడే ఇక్కడ కర్మగట్లో స్టార్ట్ చేశాడు, శివకృష్ణ మాస్టర్ అని చెప్పేసి. ఒకసారి అప్రోచ్ అని చెప్పి శ్రీధర్ మాస్టర్ చెప్పారు. సో ఇమీడియట్గా నేను కాల్ చేసి సార్ని అప్రోచ్ అయితే జస్ట్ అప్పుడే ఒక 1 week బ్యాచ్ స్టార్ట్ అయిపోయాడు.
రండి అంటే నెక్స్ట్ డే వచ్చి మా బాబుని జాయిన్ చేశాను. సో నేను జాయిన్ అవ్వాలనే ఉద్దేశం నాకు అసలు 1% కూడా లేకుండే. వాడి కోసం సెర్చ్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే అందరు 50 years 60 years ఏజ్ వాళ్ళు కనిపిస్తారు. సో వాళ్ళు చేస్తున్నప్పుడు ఇక నేను ఎందుకు చేయాలని చెప్పి మాస్టర్ ఆడితే బాగా ఎంకరేజ్ చేశారు సార్. సో నేను యాక్చువల్లీ జిమ్కి వెళ్తాను. సో జిమ్ కన్నా కూడా సరే ఎందుకు లేదు జిమ్కి వెళ్ళలేదు అని చెప్పేసి ఫస్ట్ ఒక 2 days ఇక్కడ చూద్దామని చెప్పేసి మాస్టర్ చెప్పినట్టు అడ్వైస్ తీసుకొని ఇక్కడ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. జిమ్కి వెళ్ళినప్పుడు బాగుంది అదే అన్నాను. జిమ్కి వెళ్తే కూడా నాకు అంటే బలవంతంగా వెళ్ళాలి అనే వెళ్తుండే తప్ప ఆసక్తితో రాకపోతున్నాను జిమ్కి. సో ఇక్కడికి ఎప్పుడైతే నేను 1 week రావడం స్టార్ట్ చేశానో ఎక్కడైతే ఎంత వార్మప్ చేస్తానో జిమ్లో దానికి ఒక 4 times 5 times ఇక్కడ అంతకన్నా మంచిగా ఉత్సాహంగా అనిపిస్తుంది. సేమ్ బాడీ చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాచీన కళ అనేది ఇంతకుముందుకు మనకి పల్లెల్లోనే ఉంటుండే. సో ఈ పట్టణంలో మన సిటీలోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 10:2-3 రేషియో, అంటే ఒక 10 మందిలో ఒకటి కూడా నేర్చుకోలేదు. సో అలాంటి కళ మా బాబుకి నేర్పించి మన ఫ్యూచర్ జనరేషన్ కూడా నెక్స్ట్ ఈ కళని అందరికీ అర్థమయ్యేలా చూపిద్దామని చెప్పేసి వాడుతూ వచ్చాను. బట్ ఇప్పుడు నేను ఇద్దరం కలిసి ఉన్న బ్రాంచ్లో రేణుకా అకాడమీ అనే ఒక కొత్త బ్రాంచ్ని ప్రారంభించడం జరిగింది. శివ మాస్టర్ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు కానీ అదేవిధంగా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఒక మంచి ఒక ఆలోచనతో పెట్టడం జరిగింది. ఎవరైనా ఈ యొక్క కర్రసం నేర్చుకోవాలి, దాదాపు ఇప్పుడు ఒక బ్రాంచ్తో ఇక్కడికి స్టార్ట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా కొన్ని బ్రాంచులు పెట్టడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు ఎవరైనా నేర్చుకోవాలి కర్రసాంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క మా ఛానల్ని సంప్రదించండి. అదేవిధంగా స్క్రోలింగ్లో శివ మాస్టర్ గారి నెంబర్ కూడా ఇస్తాము. రేణుకా అకాడమీ అనే ఈ యొక్క బ్రాంచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇంత పొద్దున ఇక్కడ ఇంటర్వ్యూ చేయడం, అదేవిధంగా కర్రసాంలో ఉన్నటువంటి ప్రత్యేకత, అందులో ఉన్నటువంటి ఏ విధంగా నేర్చుకుంటున్నా చూపించడం జరిగింది. ప్రవళిక ఎట్లా అప్రోచ్ చేయాలి? లాస్ట్ ఇయర్ మేము సమ్మర్ క్యాంప్ రవీంద్ర భారతిలో నేర్చుకుంటే ఆత్మశ్రీ సార్ అండ్ శివ మాస్టర్ ఉంటుండే. అయితే శివ మాస్టర్ చెప్తుండే ఇక్కడ ఉంటుంది, ఇక్కడికి వచ్చి అంటే ఇదే నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఇది అంటే ఓల్డ్ ఆర్ట్. ఫస్ట్ ఏం లేనప్పుడు ఫస్ట్ డిఫెన్స్కి కట్టేనే ఉంటుంది. సో ఇది ఓల్డ్ ఆర్ట్ కాబట్టి ఎక్కువ మంది ఎవరు నేర్చుకోరు. కొత్తగా ఇట్లా కట్టెతో తిప్పడం అంటే చాలా ఇబ్బంది కదా. ఏం ఇబ్బంది లేదు. చాలా మంది డాన్స్ అట్లా వెళ్తాను. అంటే నేను డాన్స్కి కూడా వెళ్తాను. నేను క్లాసికల్ డాన్స్కి వెళ్తాను. అది ఇది కర్రసం ఎందుకు నేర్చుకోవాలంటే డిఫెన్స్ అని, అంటే మన సెల్ఫ్ డిఫెన్స్ ప్లస్ ఇది ఓల్డ్ ఆర్ట్ కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ బాగుంది. ఆడపిల్లలు కదా కట్ట తిప్పడం కానీ ఇట్లా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏం లేదు, అబ్బాయిలాగా అనుకుంటున్నా నేర్చుకుని అందరు నేర్చుకోవచ్చు. ఇది అమ్మాయి అబ్బాయి అని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే ఈ యొక్క కర్రసాం అనేది అమ్మాయిలు కాదు అబ్బాయిలు కాదు ఎవరైనా నేర్చుకోవచ్చు. ఏంటంటే ఆత్మరక్షణ కోసం ఈ యొక్క కర్రసాం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా స్క్రోలింగ్లో నెంబర్ ఇస్తాము, కాల్ చేయండి. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ యొక్క కర్రసాం అనేది నేర్చుకోవడం జరుగుతుంది. ఒకసారి నీ పేరు ఏం పేరు? బద్రీనాథ్. నా పేరు బద్రీనాథ్. అంటే కర్రసాం అనేది ఎట్లా అప్రోచ్ అయ్యారు? యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ మా పిల్లల గురించి అని చెప్పేసి రవీంద్ర భారతిలో రెగ్యులర్ ఒక పిల్లలు బాబు ఏం చేస్తారు మీరు? నేను కంప్యూటర్ సర్వీస్ వాళ్ళని నేర్పిస్తూ ఉన్నాను. సో ఈ సంవత్సరం అలాగే వాళ్ళని తీసుకుని వచ్చాను ఇక్కడికి. పిల్లలు చేంజ్ చేసి మీరు కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు ఈ సంవత్సరం నేను కూడా బాడీ అనేది చాలా ఫ్లెక్సిబుల్ అయిపోతుంది, ఫ్రీ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఇంకేమైనా ఉపయోగాలు ఉన్నాయి కర్రసాం వల్ల? నీకు ఎట్లా అంటే దీనివల్ల ఓన్లీ కర్ర తిప్పడం అనేది కాదు, ఒక మన సెల్ఫ్ డిఫెన్స్ కాకుండా మళ్ళీ మన బాడీ కూడా ప్రతి ఒక్క పార్ట్ మనకు దీన్ని కదులుతూ ఉంటుంది. ప్రతి ఒక్క పార్ట్కి మనకి ఎక్సర్సైజ్, అంటే నార్మల్గా చేసే ఎక్సర్సైజ్ కంటే ఇది చాలా. మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తుంది? నేను నార్మల్గా 6:30 అట్లా అంత పొద్దున లేవడం అంత చిరాకు అనిపించదు? అట్లేం లేదు, ముందు నుంచి లేస్తూ ఉంటాం కాబట్టి లేస్తూ ఉంటారు, బాధ్యతలు కాబట్టి మీరు నేర్స్తూ ఉంటారు. కానీ ఎందుకంటే ఈ కర్రసాం నేర్చుకోవడం వల్ల బాడీ కూడా ఫిట్నెస్ అవుతూ ఉందా? దీనివల్ల పొద్దున కాకపోతే సాయంకాలం ఇద్దరు, మా బాబు పాప ఇద్దరు. ఓకే, అంటే ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పారు ఇంకా నేర్చుకుని? నేను ఎంతో మందికి నేర్చుకోవాలని చెప్తుంటాను. ఇంటింటికి కూడా తీసుకోవడం సంవత్సరం మీరు నేర్చుకున్నాక నెక్స్ట్ టైం కూడా మాస్టర్గా వెళ్ళి కూడా మీరు కూడా ఒక బ్రాంచ్ కూడా స్టార్ట్ చేస్తారు. అంతగా ఇంకా నేర్చుకోవడానికి టైం దొరకట్లేదు. తప్పకుండా నేర్చుకోవాలని నీ తపన. నా వల్ల కాకపోయినా నా పిల్లల వల్ల ఒక 10 మందికి నేర్పిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ కర్రసాం అనేది ప్రతి ఒక్కరు నేర్చుకొని నేను కూడా ఒక 10 మందికి నేర్పడానికి సిద్ధం అవుతా ఉన్నారు. ఎందుకంటే శివ మాస్టర్ ఇంతకుముందుకు రవీంద్ర భారతిలో ఉన్నటువంటి ఈ కర్రసామును దాన్ని నేర్చుకొని దాదాపుగా ఒక 2 సంవత్సరాలు నేర్చుకొని ఈరోజు రేణుకా అకాడమీ అని ఒక కొత్త బ్రాంచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క రేణుకా అకాడమీని సంప్రదించండి. ప్రతి ఒక్కరు స్క్రోలింగ్లో నెంబర్ ఇస్తాము. ఎందుకంటే ఇది చాలా అవసరం, చిన్నపిల్లలకైనా ఆడపిల్లలకు చాలా ముఖ్యంగా. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లో ఈ యొక్క కర్రసాం అనేది చాలా ఉపయోగపడుతూ ఉంది. వీడియో చూసిన వాళ్ళు కూడా ఈ కర్రసాం ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.